హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుండి 2023 వరకు గల 11వ పీఆర్సీ బకాయిలు మరియు పెన్షనర్లకు 15% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ పైన తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ డిమాండ్లు మరియు బకాయిల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 2018 నుండి 2023 వరకు పెండింగ్‌లో ఉన్న 12వ పీఆర్సీ బకాయిలను వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెన్షనర్లకు 15% అదనపు క్వాంటమ్ పెన్షన్ అమలు చేయాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది. పెన్షనర్ల మరియు ఉద్యోగ సంఘాలు తమ ఆర్థిక డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల 11వ పీఆర్సీ బకాయిలు పెండింగ్ బిల్లుల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ టేబుల్‌లో చూపించిన విధంగా మనకు ఫస్ట్ సంవత్సరం 2018 నుండి 19 కాలంలో బకాయిల శాతం 10%గా ఉండగా, చెల్లింపుల స్థితి పేమెంట్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ అయితే సక్సెస్‌ఫుల్ అయింది. చెల్లింపులు జరిగాయి. విడుదలైన మొత్తము 1500 కోట్లు. మిగిలిన మొత్తం అంటే బకాయి పడిన అమౌంట్ జీరో ఏమి లేదు. తర్వాత కాలంలో మనము ఈ టేబుల్‌లో అయితే చూడొచ్చు. 2019 నుంచి 20 మధ్య కాలంలో 20% చెల్లించాల్సి ఉండగా, ఈ మేరకు కొంత భాగంగా చెల్లించారు. అంటే ఇక్కడ పెండింగ్ అయితే పడింది. తర్వాత 30% పెండింగ్, 40% పెండింగ్. సో, ఈ విధంగా పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో 11వ పీఆర్సీ అమలులో ఆలస్యం కారణంగా ఉద్యోగులకు గల బకాయిల మొత్తం పెరిగింది. ప్రభుత్వం కొంత మొత్తాన్ని విడతల వారీగా చెల్లించినప్పటికీ భారీగా పెండింగ్ అయితే ఉంది. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై మరింత చర్చించి మిగిలిన బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారము. ఉద్యోగుల అసోసియేషన్ల డిమాండ్స్ 11వ పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త 12వ పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ఇతర పథకాలు సీపీఎస్, జీపీఎఫ్, ఈపీజీఎల్ఐ బకాయిల చెల్లింపులపై స్పష్టత అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అదనపు పెన్షన్ ఏక్యూపీ 15% పునరుద్ధరణ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సో, వయసు 71 సంవత్సరం నుంచి 75 ఏళ్ల వయసు వారికి ప్రస్తుతం అందుతున్నటువంటి అదనపు పెన్షన్ వచ్చేసి కేవలం 7%. పునరుద్ధరించాల్సిన అదనపు పెన్షన్ మరి మరొక 8% కలిపి మొత్తము 15% చేయాలని కోరుతున్నారు. లేదంటే గతంలో మాదిరిగా 10% అయినా ఇవ్వాలి. 76 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వారికి ప్రస్తుతం 12% ఇస్తున్నారు. మరొక 8% కలపడం లేదంటే మునుపటిలాగా 15% చెల్లించాలి అనైతే కోరుతున్నారు. ఇకపోతే 81 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వారికి ప్రస్తుతం 20% చెల్లిస్తున్నారు. సో, ఇప్పుడు ఇది మునుపటిలాగే చెల్లిస్తున్నప్పటికీ మరి కాస్త దీన్ని పెంచితే బావుంటుంది అనైతే పెన్షనర్స్ కోరుతున్నారు. ఎందుకంటే పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ అత్యవసరాలకు ఈ యొక్క అదనపు పెన్షన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత 86 నుంచి 90 ఏళ్ల వారికి 25%. సో, మరొక 5% పెంచాలని కోరుతున్నారు. ఇక 91 సంవత్సరాల నుంచి 95 సంవత్సరాలు. ఫ్రెండ్స్, ఇక్కడ 90 నుంచి 95 ఎందుకు అనడం లేదంటే, మనకు 90 ఏళ్ళు నిండిన తర్వాతనే అన్నమాట అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది లభించేది. సో, 90 ఏళ్ళు నిండిన తర్వాత వచ్చేది 91 సంవత్సరమే. యాక్చువల్‌గా 90 ఏళ్లను ప్రభుత్వం ఈ విధంగా మార్చేసింది. ప్రభుత్వ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు 90 నిండిన తర్వాత ఇస్తాము అని చెప్పడం. సో, అలాగే 70కి కూడా 70 నిండిన తర్వాత అంటున్నారు కాబట్టి 71వ సంవత్సరం మొదటి రోజు నుంచే లభిస్తుందన్నమాట. సో, ఈ విధంగా సడలింపులు చేయాలి, పెంచాలి అని అయితే కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వయస్సు అనుగుణంగా కేటాయించబడుతుంది. గతంలో ఇచ్చిన 15% అదనపు పెన్షన్ తొలగించబడినటువంటి నేపథ్యంలో పెన్షనర్లు దీనిని పునరుద్ధరణ కోరుతున్నారు.
ప్రభుత్వం 15% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరణ గురించి పరిశీలించి త్వరలో అమలు చేయాలని కోరుతున్నారనమాట. పెన్షనర్స్ డిమాండ్స్ 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనపు 15% పెన్షన్ పునరుద్ధరించాలి. పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర పెండింగ్ ఉన్నటువంటి పెన్షన్ మెరుగుదలలకు కూడా పెరుగుదలకు కూడా అమలు చేయాలి. సో, కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తక్షణమే నిర్ణయం అయితే తీసుకోవాలి. ఈ నిర్ణయం అమలైతే వేలాది మంది పెన్షనర్లు ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ 11వ పీఆర్సీ బకాయిల చెల్లింపులు 2018-23 వరకు పెండింగ్‌లో ఉన్నటువంటి 11వ పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్. డీఏ బకాయిల విడుదల పెండింగ్‌లో ఉన్నటువంటి 3 డీఏలను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. సీపీఎస్ రద్దు మరియు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ రద్దు చేసి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్‌కు కాకుండా పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కొత్త పీఆర్సీ కమిషన్‌ను త్వరగా ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 2003 తర్వాత నియమితమైనటువంటి డీఎస్సీ ఉపాధ్యాయుల పాత పెన్షన్ కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57 ద్వారా 2003 తర్వాత నియమితులైన డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ బెనిఫిట్స్ మరియు ఇతర బకాయిల చెల్లింపు సిపిఎస్ ఆర్ జీపీఎఫ్ఆర్ ఏపీజీఎల్ఐ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. పెన్షనర్ల ముఖ్య డిమాండ్స్ 70 నుండి 74 ఏళ్ల వయసు గల పెన్షనర్లకు 10% అదనపు క్వాంటమ్ పెన్షన్ అమలు చేయాలి. 75 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వారికి 15% తిరిగి పునరుద్ధరించాలి. ఇక 80 ఏళ్లు పైబడిన పెన్షన్లకు ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి రేట్లను సమీక్షించి మరింత పెంచాలని సూచన. పంచాయతీరాజ్ మరియు ఉపాధ్యాయుల డిమాండ్స్ పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్లో ఉన్నటువంటి కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలని డిమాండ్. కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలి. ఉమ్మడి సర్వీసెస్ రూల్స్ జీఓఎంఎస్ నెంబర్ 72, 73, 74 ప్రకారం అమలు చేయాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలి. ఉద్యోగ సంఘాల హెచ్చరిక ఉద్యోగులు పెన్షనర్స్ తమ డిమాండ్స్ నెరవేరే వరకు నిరసనలు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ముఖ్యంగా 12వ పీఆర్సీ అమలు 11వ పీఆర్సీ పెండింగ్ బకాయిలు డీఏల చెల్లింపులు పెన్షనర్ల అదనపు క్వాంటమ్ పెన్షన్ వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ స్పందన కోసం వేచి చూస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు తదుపరి కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం అయితే తీసుకోనున్నాయి.